అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఏపీ ఈఏపీ సెట్కి అంతా సిద్ధమైంది. ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఇక చాలామంది విద్యార్థులు ఆశించేటువంటి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో టాప్ 10 కాలేజెస్లో చేరాలంటే ఎంత ర్యాంక్ ఉండాలి, అది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో కట్ ఆఫ్ ర్యాంక్స్ చెప్తున్నాం. దాన్ని బట్టి ఈడబ్ల్యూఎస్, బీసీ, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ ఈ కేటగిరీ వైజ్గా ర్యాంకుల్ని మీరు అంచనా వేసుకోవచ్చు. 2024 ఏపీ ఈఏపీ సెట్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత ఉన్నాయి, అది కూడా కంప్యూటర్ సైన్స్ టాప్ 10 కాలేజెస్లో, అది ఈ వీడియోలో మీకు వివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. దీంతోపాటుగా మిగిలినటువంటి బ్రాంచెస్ కూడా మనం ఈరోజు సిఎస్సి చేస్తున్నాం. దాంతోపాటుగా ఈసీఈ ఇతర కోర్సులు అన్నింటిలో కూడా ఏ బ్రాంచ్లో ఎంతవరకు సీట్ వచ్చే అవకాశం ఉంది అన్నది మనం ఒక సిరీస్ చేయబోతున్నాం. ఖచ్చితంగా మన వీడియోల్ని ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఈ ఏడాది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఏపీ ఈఏపీ సెట్ రాసి టాప్ 10 కాలేజెస్లో చేరాలంటే మీకు ఎంత ర్యాంక్ ఉండాలి అన్న దాని మీద అవగాహన కోసం ఈ వీడియోలో ఉన్నటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ మీకు ఉపయోగపడతాయి. దాదాపుగా ఇదే ర్యాంక్కి దరిదాపుల్లోనే ఈ ఏడాది కూడా ఉంటుంది కాబట్టి గత ఏడాది కట్ ఆఫ్ ర్యాంక్స్ మనం ఒకసారి పరిశీలిద్దాం. అందులో టాప్ 1గా జేఎన్టీయూకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ. ఇందులో 2567వ ర్యాంక్కి సిఎస్సిలో ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చింది. అంటే ఆ తర్వాత బీసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు దీన్ని బట్టి కౌంట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 2902వ ర్యాంకు వరకు ఈ క్యాంపస్లో చేరారు. ఈ రెండు గవర్నమెంట్ క్యాంపస్లు. ఆంధ్రప్రదేశ్లో టాప్ 2 గవర్నమెంట్ కాలేజెస్లో జేఎన్టీయూకే, అదేవిధంగా ఏయూసీఈ ఈ రెండు ఉంటాయి. ఒకటి కాకినాడ, ఒకటి విశాఖపట్నంలో ఉన్నాయి. ఆ తర్వాత గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, చాలా ప్రైవేట్ కాలేజ్ అయినప్పుడు కూడా చాలా ఫేమస్ క్యాంపస్గా దీన్ని మనం చూడాలి. ఇక్కడ కట్ ఆఫ్ చూస్తే 4606వ ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. అంటే వైజాగ్, ఉత్తరాంధ్ర స్టూడెంట్స్ చాలామంది అక్కడ చేరేదానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి వైజాగ్లో టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కాబట్టి ఈ క్యాంపస్లో 4606వ ర్యాంక్ వరకు ఓపెన్ కేటగిరీలో సిఎస్సిలో చేరేదానికి అవకాశం వచ్చింది. ఆ తర్వాత విట్ ఏపీ యూనివర్సిటీ, ఇందులో చూస్తే 5071వ ర్యాంక్ వరకు విట్ ఏపీ యూనివర్సిటీ క్యాంపస్లు వేరుంటాయి. ఈ క్యాంపస్లో 5071వ ర్యాంక్ వచ్చినటువంటి వరకు కూడా స్టూడెంట్స్ చేరారు. 5071వ ర్యాంక్ వస్తే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో లాస్ట్ ఇయర్ చేరారు కాబట్టి మీకు ఈసారి కూడా 5000 అరౌండ్ ర్యాంక్ కనుక మీరు సాధిస్తే విట్ ఏపీలో చేరేదానికి అవకాశం ఉంటుంది. ఇక ఆ తర్వాత చూస్తే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ, ఇక్కడ సిఎస్సిలో 5844వ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ వరకు ఇక్కడ చేరారు. అంటే మీరు ఈసారి కూడా అరౌండ్ 5500 ర్యాంక్ మీరు ఉంటే కనుక ఖచ్చితంగా ఎస్ఆర్ఎంలో మీకు సీటు దక్కేదానికి అవకాశం ఉంటుంది సిఎస్సిలో. ఆ తర్వాత విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, ఈసారి అది డీమ్డ్ యూనివర్సిటీగా కూడా మారింది. ఇక్కడ చూస్తే 6307వ ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. 6307వ ర్యాంక్ అంటే ఈసారి కూడా 6000వ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి సీటు దక్కే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఎస్వైయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి, రాయలసీమ పరిధిలో టాప్ ఇంజనీరింగ్ కాలేజ్, అది కూడా గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ క్యాంపస్లో సిఎస్సిలో 6889వ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి ఛాన్స్ దక్కింది. అంటే మీరు ఈసారి కూడా అరౌండ్ 6500 ర్యాంక్ సాధిస్తే ఖచ్చితంగా ఎస్వైయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేరేదానికోసం ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత విట్ ఏపీ యూనివర్సిటీ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, అంటే బీటెక్ ప్లస్ ఎంటెక్ 5 ఇయర్స్ కోర్స్, ఇంటిగ్రేటెడ్ కోర్స్. ఇందులో కట్ ఆఫ్ 7283వ ర్యాంక్ వరకు వచ్చింది. అంటే ఈ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళ వరకు లాస్ట్ ఇయర్ చేరారు కాబట్టి మీరు విట్లోనే చేరాలి, అది 5 ఇయర్స్ కోర్స్ అయినా పర్వాలేదు అనుకుంటే కనుక 7000 ర్యాంక్ అరౌండ్ వరకు కూడా మీకు ఛాన్స్ ఉంటుంది. 7000 ర్యాంక్లో మీరు ఉంటే కనుక ఖచ్చితంగా విట్లో చేరేదానికి ఆస్కారం ఉంటుంది. అది 5 ఇయర్స్ కోర్స్. ఆ తర్వాత విట్ ఏపీ యూనివర్సిటీలో
కంప్యూటర్ సైన్స్లో 7,689 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి కూడా సీట్ వచ్చింది. ఇది మొత్తంగా విట్ ఏపీలో 900 పైగా సీట్లు ఈఏపీ సెట్ ద్వారా చేస్తారు. అందులో ఇదొక 7,689 ర్యాంక్ వరకు వచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఆ తర్వాత ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుంటూరులోనే టాప్ క్యాంపస్, చాలా మంచి పేరున్నటువంటి క్యాంపస్. ఈ క్యాంపస్లో మీకు 7,716 ర్యాంక్ వచ్చినటువంటి వరకు ఇక్కడ చేరారు. కాబట్టి ఈసారి 7,500 ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళైతే సేఫ్ జోన్లో ఉంటారు. ఆర్వీఆర్ అండ్ జేసీ క్యాంపస్లో మీరు చేరాలనుకున్నప్పుడు 7,500 ర్యాంక్ వరకు వస్తే సిఎస్సికి సేఫ్ జోన్లో ఉన్నట్టు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి. ఆ తర్వాత అనిల్ నీర్కొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఇది భీమునిపట్నంలో ఉంది. 7,838 ర్యాంకు వచ్చినటువంటి స్టూడెంట్స్ వరకు కూడా ఇక్కడ చేరేదానికి అవకాశం వచ్చింది. దాదాపు 8,000 ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ లాస్ట్ ఇయర్ చేరారు. ఇప్పుడు కూడా మీరు 7,500 వరకు కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఆ తర్వాత విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఇది భీమవరంలో ఉంది. 8,131 ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు విష్ణు కాలేజ్, చాలా ఫేమస్ ఆంధ్రప్రదేశ్లోనే. ఇంజనీరింగ్ విద్య వరకు కూడా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి క్యాంపస్గా భీమవరంలోని విష్ణు కాలేజ్ ఉంటుంది. ఇక్కడ ఈఏపీ సెట్ ద్వారా కంప్యూటర్ సైన్స్ చేరాలని అనుకుంటున్నటువంటి ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి 8,000 ర్యాంక్ వస్తే మాత్రం సేఫ్ జోన్లో ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీలో 5 ఇయర్స్ కోర్స్ ఇంటిగ్రేటెడ్ దానికి 8,508 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా ఇక్కడ సీట్ వచ్చింది. దాంతోపాటుగా జేఎన్టీయూఏ కాలేజ్ ఆఫ్ అనంతపురం జేఎన్టీయూ కాలేజీలో 9,187 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ వరకు కూడా సిఎస్సి ఓపెన్ కేటగిరీలో ఛాన్స్ వచ్చింది. విట్ ఏపీలో 5 ఇయర్స్ కోర్స్కి ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం, 7,000 ర్యాంక్ వచ్చినప్పుడు సేఫ్ జోన్లో ఉంటారని. ఇక్కడ మళ్ళీ రెండొక దాంట్లో కూడా 9,659 ర్యాంక్ వరకు వచ్చింది. కాబట్టి అరౌండ్ 9,000 ర్యాంక్ వస్తే మీరు విట్లోనే చేరాలి, అది 5 ఇయర్స్ కోర్స్ కూడా పర్వాలేదు అనుకున్నప్పుడు సిఎస్సిలో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్కి 9,659 ర్యాంకు కట్ ఆఫ్గా 2024లో వచ్చింది. సో ఇవి లాస్ట్ ఇయర్ టాప్ 10 క్యాంపస్ల్లో వచ్చినటువంటి కట్ ఆఫ్ వివరాలు. ఈ ఏడాది కూడా అరౌండ్ దాదాపు అదే రేషియోలో ఉండొచ్చు, పైగా ఈసారి కొంచెం తగ్గేదానికి కూడా ఆస్కారం ఉంది. ఎందుకంటే గత ఏడాది తెలంగాణకు సంబంధించినటువంటి విద్యార్థులు వచ్చి ఏపీలో కూడా పోటీ పడ్డారు. కానీ ఈసారి తెలంగాణ స్టూడెంట్స్ టాప్ 10 కాలేజెస్లో పోటీ పడేదానికి అవకాశం లేదు. కాబట్టి స్థానికత అంశంలో రూల్స్ మారాయి. కాబట్టి తెలంగాణ స్టూడెంట్స్ పోటీ లేనప్పుడు ఈసారి వీటికన్నా కూడా కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చినప్పటికి కూడా అవకాశం ఉంటుంది. దాన్ని గమనంలో ఉంచుకుని మీరు సిఎస్సిలోనే చేరాలి, టాప్ 10 క్యాంపస్లోనే చేరాలి అనుకున్నప్పుడు ఈ కట్ ఆఫ్స్ని గమనంలో పెట్టుకోండి. దాదాపుగా ఈ కట్ ఆఫ్ వరకు ర్యాంక్స్ మీరు సాధించగలిగితే మీరు అనుకున్న క్యాంపస్లో సిఎస్సిలో ఓపెన్ కేటగిరీలో చేరేదానికి అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి ఈడబ్ల్యూఎస్కి ఎంత, ఓబీసీకి ఎంత, లేదంటే ఎస్సీకి ఎంత, ఎస్టీకి ఎంత అనేది మీరు ఒక అంచనాకి వచ్చేదానికోసం అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి మీరు లెక్కలు వేసుకోవచ్చు. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈఏపీ సెట్ ద్వారా చేరాలనుకుంటున్నటువంటి వాళ్ళకి టాప్ 10 కాలేజెస్లో సిఎస్సికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ వివరాలు. ఇక మిగిలిన బ్రాంచ్ వివరాలు కూడా మనం వీడియోలు చేయబోతున్నాం. ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.